సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందా మన అనిల్ చెప్పినా ఎవరు చెప్పినా, ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్, నారే నడుమ మురారి కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి, వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడాను. ఆల్ రైట్. మీకు తెలుసు పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఈసారి వెరీ స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే అన్నీ నా ఫేవరెట్ హీరోల సినిమాలు అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమా. సో ఈ ఎనర్జీ మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమాతో మొదలుపెట్టి గురువు గారు చిరంజీవి గారి సినిమాతో వెళ్ళి అక్కడి నుంచి అలా యూటర్న్ తీసుకొని మా సినిమాకి వచ్చి మీరందరూ అదే ఎనర్జీ, మా సినిమాకి వచ్చి మీరు అందరూ అదే ఎనర్జీతో ఎంజాయ్ చేసి, అటు రవితేజ గారి సినిమా కానీ వీళ్ళందరూ నేను స్క్రీన్ మీద మీలాగా నేను కూడా అక్కడ వెనకాల నుంచొని అరుపులు చేస్తూ బాగా గోల పెడుతూ వీళ్ళందరూ సినిమాలు చూసేవాడిని. అలాంటిది పండక్కి వీళ్ళతో నా సినిమా రిలీజ్ చేసే స్థాయికి తీసుకొచ్చిన మీరందరికీ పేరున మీ అందరికీ యు ఆర్ రియలీ మై జానే జిగర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ వరుస హిట్లు ఇచ్చిన తర్వాత వెంటనే మీకు సినిమా ఇవ్వలేకపోయానని ఒక బాధ నాకు ఉండింది. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అది నేను కుదరలేకపోయింది. బట్ ట్రస్ట్ మీ, మీరు ఏదైతే గ్యాప్ నా నుంచి కొంచెం నా మీద అప్సెట్ అయ్యారో ఆ గ్యాప్కి రెట్టింపు ఎంటర్టైన్మెంట్తో అనగనగా రాజు మీ ముందుకు వస్తుంది. Jan 14th నాడు మీరందరూ ఆ ఎనర్జీ, ఆ వైబ్ని ఫీల్ అవుతూ పండక్కి రండి. ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ అనగనగా రాజు విల్ స్ప్రెడ్ జాయ్ అండ్ లాఫ్టర్ ఇన్ థియేటర్స్. ఇది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది రాజుగాడి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జానేజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.